నమస్కారం బాలు టీవీకి స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుజ్జా గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుబాటు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు। గ్రామ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాలో సిపిఐఎం నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం జి శ్రీనివాసచారి మాట్లాడుతూ కొన్నేళ్ల తరబడిగా ఈ లింకు రోడ్లను పాలకులు పట్టించుకోలేదన్నారు। దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించేందుకు నిర్మించి తలపెట్టిన డిమ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం 1886 కోట్ల నిధులు కేటాయించి డిపిఆర్ ను ఆమోదించడం హర్షణీయమని అన్నారు। కేటాయించిన నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అన్నారు। ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని కోరారు। సాగునీటి వనరులు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు। రైతులు సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని అన్నారు। ఎండిపోయిన వరి చేలను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలన్నారు। మనం సమస్య పరిష్కరించుకున్న ఆనాటి రోజుల్లో అనేక పోరాటాలు చేసిన నాయకులు మన కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆనాడు పోరాటంలో చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ మల్లి స్వరాజ్యం కానీ ఆరుట్ల కమలాదేవి కానీ ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ ఇటువంటి నాయకులు ఎంతోమంది పోరాటం చేయడం వల్లనే మనం ఇవాళ ఈ విధంగా నిలవడం జరిగింది। ఇక్కడ ఎందుకంటే మనము ఎవరైనా దూరం ముందర పోతే కచ్చడం ముందర ఉరికే పరిస్థితి, అటువంటి పరిస్థితిని నిర్మూలించిందంటే కమ్యూనిస్టు పార్టీ పుణ్యమే। మునుముందు కూడా ఈ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ఈరోజు గుజ్జా గ్రామంలో జిల్లాలో మొత్తం సిపిఎం పార్టీ తీసుకున్న పోరుబాట కార్యక్రమాన్ని గుజ్జా కార్యక్రమంలో స్టార్ట్ చేశాం। ఈ గుజ్జా కార్యక్రమంలో గ్రామ సమస్యల మీద ఈరోజు ఈ పోరుబాట కార్యక్రమం నిర్వహించాం। ఆ పోరుబాట కార్యక్రమంలో గ్రామ సమస్యలు ఈరోజు మా గ్రామంలో లింక్ రోడ్లు ఏపూర్ రోడ్డు కానీ సల్మెడ రోడ్డు కానీ ఇటు లింగవారిగూడెం రోడ్డు ఇటు కోతులారం రోడ్డు ఇవి చాలా సంవత్సరాల సంది పెండింగ్లో ఉంటున్నాయి। ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా అంతవరకే ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు। ఎస్టిమేషన్ తోటే పూర్తి అయిపోతుంది తప్ప ఆ రోడ్లు పూర్తి కావడం లేదు। ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం। ఎందుకంటే ఈ అంతర్గత రోడ్లు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు లింకున్న రోడ్లు కాబట్టి ఈ రోడ్ల వల్ల మా గ్రామ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుంది। రైతులకు కూడా పొలాలకు వెళ్ళాలంటే ఆ రోడ్ల మీద వెళ్ళాలంటే ఆ వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ బండ్లు దిగబడి మనుషులు బండ్లు పోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ తక్షణమే ఈ రోడ్లని నిర్మించాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా అసలు ఇప్పుడు సీసీ రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు అంతటా పూర్తి విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అధికారులకు ఎవరు కట్టుకుంటే వాళ్లకు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టింది, మండలానికి నియోజకవర్గానికి 3000 ఇళ్ళని ఆ విధంగా చూసుకుంటే మా గ్రామానికి 10-15 ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు। ఈ 10-15 ఇండ్లు మరి ఎవరికి ఇస్తారని చెప్పేది చాలా ఇదిగా ఉన్నది కాబట్టి పేదవాళ్ళకు అందే పరిస్థితి లేదు। ఈ దక్షిణంలో ఈ ప్రభుత్వం పోయే వరకు కూడా ఈ ఇండ్లు పూర్తి కావాలనేది మాకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇవి అట్లా కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కట్టుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్లు ఇచ్చి కట్టించి వాళ్ళని ఆ ఇళ్లలో ఉంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను। రేషన్ కార్డులు చాలా మందికి లేవు, పెళ్ళిళ్ళు అయ్యి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడిచినా కూడా రేషన్ కార్డు లేవు। మరి వారి రేషన్ కార్డులు కావాలంటే ఇలా జబ్బు వచ్చింది హాస్పిటల్కి పోతాం, మరి ఆ వ్యక్తి రేషన్ కార్డు ఉంటేనే కదా మనకు అక్కడ ఫ్రీ అయ్యేది, వైద్యం జరిగేది। ఎందుకంటే ఆ రకంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ రేషన్ కార్డు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। పింఛన్లు కూడా భర్తలు చనిపోయినా కూడా వాళ్ళకు కూడా లేవు। చాలామంది 60 సంవత్సరాలు పూర్తిమైన వాళ్ళు కూడా వికలాంగులకు కూడా పింఛన్లు లేక దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల సంది కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్నాయి। ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మాజీ ఉప సర్పంచ్ మాట్లాడుతున్నా। మాకు బస్సు సౌకర్యం లేదు, మా బస్సు వస్తుంది కానీ గుజ్జకు లోపలికి అంటే గ్రామ పంచాయతీ దగ్గరికి రావట్లేదు। ఖచ్చితంగా మాకు గ్రామ పంచాయతీకి రావాలి, అసలు ఊర్లోకి వచ్చి వెళ్ళిపోవాలి। చాలా ఇబ్బందులు పడుతున్నాం, పింఛన్లు కూడా చాలా ఇవ్వట్లేదు, పింఛన్లు రావాలి, ఆధార్ కార్డు రేషన్ కార్డులు రావాలి, అన్ని సౌకర్యాలు మాకు ఇస్తేనే ఏమన్నా। మనం ఈ నల్గొండకు కూడా వెళ్ళినాం సార్ పంపిస్తా అని చెప్పిండు బస్సుని, కానీ ఖచ్చితంగా పంపించాలి। మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం। ఎప్పటి నుంచి రావట్లేదు మేడం మీకు బస్సు? ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి రావట్లేదు।
సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ పోరుబాట భాగంలోనే గుజ్జ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు గ్రామ సమస్యల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుజ్జ గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, చల్మెడ నుంచి గుజ్జ వరకు బీటీ రోడ్డు, అట్లాగే గుజ్జ నుంచి ఏపూర్ వరకు బీటీ రోడ్డు, అట్లాగే హై స్కూల్ నుంచి కోతలారం వరకు బీటీ రోడ్డు, అదే రకంగా ఈ గ్రామంలో మురికి కాలువలు, అట్లాగే రేషన్ కార్డులు, ఇతర ఇళ్ల స్థలాల కోసం అనేక మంది నిరుపేదలై ఉన్నారు. వారిని కూడా వారికి ఈ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా నారాయణపురం మండలం హైదరాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ ఏ అభివృద్ధికి నోచుకొని సమస్య ఉన్నది. ముఖ్యంగా నారాయణపురం మండలానికి సాగునీరు లేకపోవడం వల్ల కేవలం రైతాంగం అంతా వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. సాగునీరు ఇస్తామని చెప్పి డిండి ఎత్తిపోత పథకం కానీ, అట్లాగే ఇంకా కృష్ణా వాటిని ఇస్తామని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు చెప్తున్నాయి తప్ప అది పూర్తి కావటం లేదు. ఈ మధ్యన ప్రభుత్వం 1886 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్తున్నారు, కానీ దానికి ఇంకా ఇంతవరకు పనులు చేపట్టలేదు. అందుకనే ఆ నిధుల్ని వెంటనే పనులను చేపట్టాలని చెప్పి కోరుతూ, అట్లాగే ఇంకా అనేక సమస్యలు మండలంలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు చెప్తున్నాయి, మేము పేదల ప్రభుత్వం, అట్లాగే నిరుపేదల ప్రభుత్వం, రైతాంగ ప్రభుత్వం అని చెప్తా ఉంది. నిజంగా నారాయణపురం మండలంలో గత వామపక్షాల పుణ్యంగా కమ్యూనిస్టుల పేరుతో ఉద్యమాల ఫలితంగా అనేక మంది పేదలకు భూమిని పట్టాలు ఇచ్చింది. కానీ ఈరోజు ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా రాచకొండ, అట్లాగే మండలంలోని ఇతర గ్రామాల్లో పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేశారు. అంటే ప్రభుత్వం అధికారం రాకముందుకు, ఎన్నికల ముందు వాగ్దానాలు, మేము పేదలకు పట్టాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో అనేక భూమి ఉంది, ప్రభుత్వ భూమి చాలా ఉంది, ఆ భూమిని మేము పంచుతామని చెప్తున్నారు. కానీ ఎన్నికల తర్వాత పెద్దలకు అప్పచెప్తా ఉన్నారు, పేదల భూములు రద్దు చేశారు. ముఖ్యంగా అదే ఇది ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్న ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు, గతంలో 60 సంవత్సరాలకు ఇచ్చినటువంటి పట్టాలు తిరిగి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే మిగులు భూములను ఇంకా పేదలు ఉన్నారు ఈ మండలంలో, వారికి పట్టాలు ప్రభుత్వం పంచాలని చెప్పేసి కోరుతూ, అట్లాగే ఈ మండలంలో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇంకా అనేక సమస్యల మీద దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు. వారందరికీ అర్హులైన వారందరికీ గుర్తించి వారికి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గ్రామ పంచాయతీ వ్యవహారంలో మరి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారులు వచ్చి గ్రామ సభ ద్వారా మరి సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీకి అధికారులు వచ్చి, స్పెషల్ ఆఫీసర్లు వచ్చి, నోడల్ అధికారులు వచ్చి మరి దరఖాస్తులు ఇవ్వండి అని చెప్పారు. ఈ సందర్భంగా దరఖాస్తులకు సంబంధించిన విషయంలో పింఛన్ల కోసం 143 మంది వాళ్ళ పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల కోసం 2013 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం సంబంధించినట్లు ఈ పిలుపులో భాగంగానే ఈ రోజు గుజ్జ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఏపూర్ రోడ్డు నుంచి బైక్ ర్యాలీగా మరి అర్జామాడ మీదుగా మన గ్రామ పంచాయతీ వరకు వచ్చి మన సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మన గుజ్జ నుంచి మరి ప్రధానంగా చలమడ వరకు ఉన్నటువంటి 5 కిలోమీటర్ల రోడ్డు చాలా సమస్యల నుంచి కొన్నిసార్లు వస్తుందని చెప్పేసి అధికారులు మంజూరైందని చెప్పేసి, స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా మంజూరైందని చెప్పేసి చాలా అంటే చాలా, ఎంత ఈ ఊర్లో ఎందుకు ఇంత అసభ్యం చేస్తారో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇంత పట్టించుకోవడం లేదంటే, కమ్యూనిస్ట్ వాళ్ళు ముందుకెళ్ళినా కూడా వాళ్ళని బిహేవ్ చేస్తలేరు. వాళ్ళు చేయాలని కూడా ఈరోజు ఈ సభని వినియోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను.